వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మలోని ఆ నాన్నలోని నా కలిస్తేనే అన్న అన్నారో సినీ కవి. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న చూపించే బాధ్యత అన్న దగ్గర పొందేవారే చెల్లెలు. అన్న తమ్ముడు ఎప్పుడూ తమకి రక్షణగా ఉండాలని కోరుకుంటూ అక్కా చెల్లెలు కట్టే రక్షాబంధనమే ఈ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ సందర్భంగా మనం ఇద్దరిని కలుసుకోబోతున్నాం. వారెవరో తెలుసా? ప్లీజ్ వెల్కమ్ హిమబిందు అండ్ హేమచంద్ర. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? వీఆర్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ ఇద్దరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సేమ్ టు యు. ఓకే, సో ఈ రాఖీ పౌర్ణమి రోజు మా స్టూడియోకి వచ్చి 2 వంటలు చూపిస్తున్నందుకు ఒక బుకే. సో హిమబిందు గారు, సో ఇదే జోష్తో మనం చక్కగా వంట కూడా స్టార్ట్ చేసేద్దామండి. మరి ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ మా బ్రదర్ కి చాలా ఇష్టమైన స్వీట్ పెసరపప్పు హల్వా. పెసరపప్పు హల్వాతో స్టార్ట్ చేద్దాం. స్వీట్ ఐటమ్ పండగ కదా, అందుకని స్వీట్ ఐటమ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, తమ్ముడికే పెట్టాలి. యా, తనకే పెట్టాను. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేస్తారా? యా, పెసరపప్పు పేస్ట్, పంచదార, కుంకుమ పువ్వు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, పాలు. ఓకే, అయితే ఈ వంటకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటారా? పెసర్లు బాయిల్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుంటే. ఓకే, పెసరపప్పు. సో అది పేస్ట్ చేసి పెట్టుకొని చేయాలండి. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా అండి? యా, ఒక్క నిమిషం. ముందుగా నెయ్యి తీసుకొని నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టేసుకుంటే గార్నిషింగ్కి బాగుంటుంది. యా, మా అక్కిలో వంట చేసుకుంటే కొత్తగా ఉందా? అంటే వంట చేయరనా మీ ఉద్దేశం? తన ముందర ఎప్పుడు చేయలేదన్నమాట. నో కమెంట్స్. తను లేసే టైంకి వంట అంతా అయిపోతుంది కదా యూజువల్ గా ఇంట్లో. అంటే తనకు తెలియదా ఎవరు వంట చేశారా? మమ్మీ వంట చేశారా? యూజువల్ గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు వంట చేయం కదా, అత్తగారి ఇంటికి వెళ్ళాకే వంట స్టార్ట్ చేశాను. ఇన్ కేసు ఎప్పుడన్నా మమ్మీ డాడీ వాళ్ళు ఊరు వెళ్ళారు అనుకోండి, సో అక్క తమ్ముడు ఇద్దరే ఉన్నారు, ఆ టైంలో కూడా నేను చేసేదాన్ని తను చాలా ఇష్టంగా కూడా తినేవాడు. ఓకే, సో ఇప్పుడు తినేవాడిని చిన్నప్పుడు, అప్పుడు ఊహ తెలియనప్పుడు. ఓకే, సో మరి ఇప్పుడు తనకు తినే ఛాన్స్ ఇంకా రాలేదు. సో ఒక రోజు ఇంటికి పిలిచి వేసేద్దామని చూస్తున్నా. అవునా? ఓకే, జీడిపప్పు వేసుకున్నాము. సో వంటలు బాగా చేస్తారు మీరు? బాగా అని చెప్పలేను కానీ కంపారిటివ్లీ ఓకే. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ. అవునా? యా, మై మామ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కుక్. యా, అమ్మ ఇస్ ఆల్సో వెరీ నైస్ కుక్. వెరీ నైస్ కుక్. అలాగే దీంతో పాటు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. సో మీ తమ్ముడికి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఈ స్వీట్ తను చాలా ఇష్టపడతాడు. బౌల్లోకి తీసేసుకుందాం. యా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. Yeah, కావాల్సినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో హేమచంద్ర గారు, మీకు చెప్పండి, మీకేంటి వంటలు అంటే మీరు బాగా తింటూ ఉంటారా? మమ్మీ చేసింది, మమ్మీ అందులోని మంచి కుక్ అని చెప్పేసి అన్నారు. యా, ఐ లైక్ ఈటింగ్. మా అమ్మ చేసే ఫ్రైస్ అన్ని నాకు చాలా ఇష్టం. సో మీరు ఎంతమంది? మేము యాక్చువల్లీ ఇద్దరమే. మా కజిన్ సిస్టర్ హూస్ లైక్ వెరీ వెరీ క్లోజ్ అనమాట. మా అక్క బావ యూజువల్ గా మా ఇద్దరు కెరియర్ కి మా అక్క బావ చాలా హెల్ప్ చేశారు యాక్చువల్లీ. సరిగమప నుంచి తను వచ్చేసాక అసలు కెరియర్ మొత్తం అంతా చూసింది, ఇప్పటికీ చూస్తున్నది మా బావ. ఓకే, సో మా అక్క బావ వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్. మేము లిటరలీ ఓన్ బ్రదర్ సిస్టర్స్ లాగా ఉంటాం అనమాట. సో తను కూడా చాలా బాగా చేస్తుంది వంటలు. అండ్ తను పెట్టే కాఫీ అంటే చాలా ఇష్టం మా ఇద్దరికి. ఓకే, నేను నార్మల్లీ కాఫీ తాగాను, తాగితే అక్కడ తాగుతుంది. ఓకే, దాని తర్వాత మీరు నేర్చుకున్నారు కాఫీ ఎలా పెట్టాలా అని. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామండి? తర్వాత పెసరపప్పు పేస్ట్ వేసేసి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. యా, ఆన్ చేసి ఒక్కసారి. తర్వాత పెసరపప్పు పేస్ట్ వేసేసుకొని అది కొంచెం రెడ్డిష్ కలర్లోకి మారాలి. ఓకే, అంటే టైం పడుతుంది అనమాట. ఎక్కువ టైం ఏం పట్టదండి, హార్డ్లీ టేక్ 5 minutes అంతే. అంటే ఇదంతా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆగి ఆ తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లో అయ్యాక పాలు పోసుకోవాలి. ఇది ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాను కదా. ఓకే, సో ఇప్పుడు ఇంకా మెల్లిగా పాలు పోసుకోవచ్చు. పాలు ఎంత వేయాలి? పాలు ఈ కప్లో ఒక 3/4. ఓకే, మరి మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ యాక్చువల్లీ నేను స్వీట్లు ఎక్కువ తిననండి.
సో నేను మ్యాక్సిమం హాట్ ఐటమ్స్ ఏవైనా సరే చాలా ఇష్టంగా తింటాను. ఒకరికి స్వీట్ అంటే ఇష్టం, ఒకరికి హాట్ అంటే ఇష్టం. ఆపోజిట్సే ఉంటాం కదా ఎప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్. దీంతో పాటు పంచదార వేసుకోవాలి. ఫుల్ వేసేయచ్చు? ఫుల్ ఈ కప్ మొత్తం. స్వీట్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ ఇంకా మీ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ 5 years old నేను రికార్డింగ్స్ అండ్ స్టేజ్ షోస్ పాడటం మొదలెట్టాను. నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చింది అమ్మ గురువు గారు పివి సాయిబాబా గారు అని. ఆయన స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవారు చాలా గ్రాండ్గా, లైట్ మ్యూజిక్ పాటలు. సో అందులో ఫస్ట్ టైం గ్రూప్లో నించొని పాట పాడాను అనమాట. సో దట్ వాజ్ లైక్ మై బిగ్ డే. ఎస్ నేను స్టేజ్ మీద నించొని పాడుతున్నాను అని. ఓకే. సో అప్పటి నుంచి అలా స్టార్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దెన్ సినిమాల్లో పాడటము, కోరస్ అండ్ ట్రాక్స్ అండ్ ఆల్ ఒక 6 years నుంచి స్టార్ట్ చేశాను. సో మీ ఫస్ట్ సాంగ్ ఏంటి పాడింది? నేను ఫస్ట్ యాక్చువల్లీ పాడిన పాట సవ్వడి అనే సినిమా, అది రిలీజ్ కాలేదు. సవ్వడి అనే చిత్రంలో నేను రవివర్మ గారు డ్యూయట్ పాడాము. రిలీజ్ అయిన వాటిల్లో మై ఫస్ట్ సాంగ్ ఇస్ చార్మినార్ అని ఒక మూవీలో ఒక చిన్న బిట్ పాడాను, ఘంటాడి కృష్ణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. రీసెంట్ నేను బాగా చెప్పుకోదగ్గది అంటే పాండురంగుడు సినిమాలో పాడాను. ఓకే. సో అలాగే మీరు? నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, సేమ్ 5 year old అప్పుడే స్టార్ట్ చేశాను. దెన్ 10th వరకు ఐ వాస్ నార్మల్ షోస్లో పాడుతున్నాను. 10th తర్వాత నేషనల్ కాంపిటీషన్ సరిగమప రన్నర్ అప్. అక్కడి నుంచి ఇట్స్ అన్ ఓపెన్ బుక్. దాని తర్వాత ఇక్కడ సరిగమప యాంకరింగ్. దెన్ ఫస్ట్ సాంగ్ బ్రేక్ అంటే లక్ష్యం నిలువవే వాళ్ళు కలుతాను, దాని నుంచి స్టార్ట్ అయింది. కానీ అప్పుడు హేమచంద్ర అంటే తెలియదు. హేమచంద్ర అంటే తెలిసింది అంటే ఫ్రమ్ కంట్రీ వయస్సునామి పాడాక ఓకే దెర్ ఈస్ అ సింగర్ అని అనుకున్నారు. దెన్ బొమ్మాలి పాడాక ఓకే హీ ఇస్ హేమచంద్ర. దెన్ స్టార్టెడ్. సో నేమ్ వచ్చింది బొమ్మాలి నేమ్ సాంగ్ వచ్చింది తోటి. హేమచంద్ర. ఓకే. దీనిలో ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవాలి. ఓకే. మరి హేమచంద్ర గారు, సో ఎప్పుడన్నా మీరు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అరే ఇలా పాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేస్తున్న ఏదైనా సజెషన్స్ లాంటివి ఇచ్చుకోవడం జరుగుతుంది ఒకరికొకరు? సజెషన్స్ అంటే పాట విన్నాక ఇస్తారు. అండ్ రికార్డింగ్ టైంలో అసలు యాక్చువల్లీ ఎవరికి కనిపించను, బికాస్ నేను లేచేదే రికార్డింగ్ టైంకి లేచి వెళ్ళిపోతాను. సో ఎంతవరకు వచ్చింది? యా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పిస్తా అండ్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్. చాలా సింపుల్ గా అయిపోయింది. యా డ్రై, చాలా తొందరగా అయిపోతుంది ఇది. ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ వేసేస్తే కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ గార్నిషింగ్ కి కూడా బాగుంటుంది కదా లాస్ట్ లో. సో ఓకే, ఐ థింక్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా. ఇప్పుడు అక్క చేసిన స్వీట్ టేస్ట్ చేయబోతున్నారు అనమాట. ఓకే. సో దీని మీద లైట్గా ఇంకా జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే రెడీ పెసరపప్పు హల్వా. చాలా బాగా గార్నిష్ చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ. క్రియేటివిటీ అంతా ఇక్కడ తెలుస్తుంది. సో ఇంత బాగా చేశారు, మరి ఎవరికి ఇస్తారు ఇది? తనకి ఇష్టం కాబట్టి నీ చేతులతో ఇచ్చాను. అయితే నీకు ఇష్టం కాబట్టి నువ్వే టేస్ట్ చేసి చెప్పేలా ఉన్నా. టేస్ట్ చేసి ఒక్క నిమిషం టేస్ట్ చేసి చెప్పకూడదు, పాట పాడాలి, పాటలో చెప్పాలి అన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? ఆ కప్లో పెట్టి అమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనే అక్కయ్యో. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, సో నచ్చింది అనమాట బాగా. సో ఇప్పుడు నేను వియర్స్ కూడా చెప్తాను. ఎవరు చేసిన వాళ్ళకి అంత నచ్చదు. అవునా? చెప్పండి ఎలా ఉంది. చాలా బాగుంది. సో మా ఇద్దరికి నచ్చింది నిజంగానే. సో మేబీ వ్యూవర్స్ కూడా లైక్ చేస్తారు, సో వాళ్ళు కూడా చెప్తాం. చూసారు కదండి పెసరపప్పు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.